కోట్. నేను రీసెంట్ టైమ్స్‌లో చూసిన బెస్ట్ మూవీ ఇది 2025లో బాగా వినపడే పెద్ద మూవీ అండ్ తెలుగులో వచ్చిన ఒరిజినల్ కోడ్ డ్రామాస్ మూవీస్ లిస్ట్‌లో టాప్ రోలో ఈ మూవీ ఉంటుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి రివ్యూ అయితే కాదు. రివ్యూ చేయడం మన ఛానల్ ఆనవాయితీ అసలే కాదు. కానీ ఈ మూవీ చూసాక నాకు ఈ మూవీ గురించి ఏదో మాట్లాడాలి అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు స్పాయిలర్స్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తది. సో, టైం తీసుకొని నా థాట్స్ అన్నీ ఈ వీడియోలో పెడుతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మై థాట్స్ ఆఫ్టర్ వాచింగ్ కోట్ నంబర్ 1 ఇన్ ద లిస్ట్ కన్వీనియంట్ రైటింగ్. ఈ వీడియో చేసే ముందు నా ఫ్రెండ్స్ కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ జనరల్ ఒపీనియన్ తెలుసుకుందాం ఈ మూవీ మీద అని. అందులో ఒక పాయింట్ కామన్‌గా వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. కానీ కథని చాలా కన్వీనియంట్‌గా, సిట్యుయేషన్ తగ్గట్టు స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్‌గా చూపిస్తూ, ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ చేయడం వల్ల ఈ ఫ్లాస్ అనైతే మాయమైపోయాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్‌లో వచ్చే కోర్ట్ హియరింగ్స్ సీన్‌లో కాంపౌండర్ జాబిల్లి మదర్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు అక్కడ జాబిల్లి వాళ్ళ మదర్ ఉండదు. ఎగ్జాక్ట్‌గా ఆ సీన్‌కి ఒక 10 సెకండ్స్ ముందు జాబిల్లి వాళ్ళ మదర్ వచ్చి సూర్యతేజతో నేనిక వెళ్ళొచ్చా అని అడుగుతుంది. అండ్ అప్పుడు చాలా నీట్‌గా దర్శి వచ్చేసి వెళ్ళొచ్చు అని చెప్తాడు. సో, ఇఫ్ ఇన్ కేస్ తను ఇంకా కోర్ట్‌లోనే ఉంటే మేబీ కాంపౌండర్ తనని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. అక్కడ జాబిల్లి వాళ్ళ మదర్ వెళ్ళడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. బట్ స్టిల్ జస్ట్ టు అవాయిడ్ ద మెస్ ఇన్ ఆడియన్స్ బ్రెయిన్ అలా కన్వీనియంట్‌గా సీన్‌ని ప్రెజెంట్ చేశారు. నెంబర్ 2 సటిల్ పెర్ఫార్మన్సెస్. ఈ మూవీలో ఒక్కరిద్దరని కాదు దాదాపు ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ 'శివాజీ' గారు 'మంగపతి'లాగా చించేశారనుకోండి. బట్ స్టిల్ స్క్రీన్ స్పేస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ కథకి కావాల్సిన డెప్త్‌ని పోర్ట్రే చేస్తూ పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ చందు ఫ్రెండ్‌గా చేసిన రఘురామ్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి. చందుకి ఉన్న బాధంతా అతని కళ్ళల్లో కనిపిస్తుంది. అతని బరువంతా తిను బయట మోస్తూ ఉంటాడు. లాయర్‌కి చందు కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విషయం అవ్వనివ్వండి అండ్ షాప్ కీపర్‌తో రిమాండ్ అండ్ జైల్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విషయం అవ్వనివ్వండి. హీ డిడ్ హిస్ బెస్ట్. నాకైతే ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. నెంబర్ 3 ఇట్స్ ఎ హోల్‌సమ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మూవీ చూస్తున్నంత సేపు నాకెక్కడ గూడా చిన్న మూవీ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. థియేటర్ అంతా ప్యాక్ అయిపోయి సెలబ్రేట్ చేస్తూ సినిమా అయితే చూసారు. కోర్ట్ సీన్స్‌కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్స్ మీద క్లాప్స్, విజిల్స్ అయితే పడ్డాయి. ఒక చిన్న సినిమాను గూడా అలాంటి రెస్పాన్స్‌తో చూడడం చాలా హాయినిస్తుంది. నెంబర్ 4 థాట్ ప్రొవోకింగ్ మెసేజ్. క్లైమాక్స్ జడ్జ్‌మెంట్ టైమ్‌లో లాయర్ సూర్యతేజ మాట్లాడే ప్రతి డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ చదువు లేకపోయినా పర్లేదు కానీ చట్టం తెలియాలి అన్న మాట నాకు చాలా గట్టిగా గుచ్చుకుంది. దట్ ఈస్ మై టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అండ్ లాస్ట్ వన్ ద లిస్ట్ ఇది నా థాట్ మాత్రమే. అండ్ మీ అందరికీ ఇదొక క్వెషన్. డెఫినిట్‌గా ఈ వీడియో మొత్తం చూసాక ఈ లాస్ట్ పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెంబర్ 5 హూమ్ డు యూ సపోర్ట్? మంగపతి ఆర్ చందు జాబిల్లీస్ లవ్? బిఫోర్ ఆన్సరింగ్ ఇట్ నేను కొన్ని థింగ్స్‌ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఈ మూవీ చూసాక చాలామంది ఇదొక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, ఇరిటేటింగ్ లవ్ ట్రాక్ అని మెన్షన్ చేశారు. ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్. బట్ నా టేక్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి 2013 బ్యాక్‌డ్రాప్ టైమ్ పీరియడ్‌లో జరిగింది. సో, ఆబ్వియస్‌లీ ఆ టైమ్స్‌లో ఒక 19 ఇయర్స్, 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? ఎలాంటి లవ్ స్టోరీ అయితే ఉంటుందో దట్స్ వాట్ దేర్ ఇన్ ద మూవీ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు 25, 26 ఏజ్ గ్రూప్స్‌లో ఉన్నవాళ్ళు ఒక్క 10 ఇయర్స్ బ్యాకెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకు దాదాపు మీ పక్కనున్న వాళ్ళ స్టోరీసో, మీ స్టోరీసే అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి. మరి 100% కాకపోయినా 60-70% అయితే రిలేటబుల్‌గానే ఉందని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ అందరికీ కాకపోయినా మన చుట్టూ ఉండే విషయాలు అయితే డెఫినిట్‌గా రిలేటబుల్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడులాగా అప్పట్లో ఇంత ఇంటర్నెట్ ప్రభావం అయితే లేదు. సో, ఆబ్వియస్‌లీ ఆ ప్రేమలో అమాయకతత్వం ఎక్కువుంటుంది. సో, ఇన్ దిస్ సినారియో ఐ విల్ సపోర్ట్ 'చందు అండ్ జాబిల్లిస్ లవ్'. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో పుడుతుందో ఎవరికీ తెలియదు. అండ్ ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్ ఫర్ లవ్. అండ్ ఫిజికల్ ఇంటిమసీ కూడా లేదు కాబట్టి దీంట్లో కోర్ట్‌కి కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. దట్ ఈస్ వై దే వాన్ ద కేస్. అండ్ మేబీ మంగపతి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతని ఐడియాలజీ కరెక్ట్ అనిపించొచ్చు. కానీ ఇక్కడ కోర్ట్‌లో కేసేసి గెలుద్దాం అనుకున్నది జాబిలి రక్షణ కోసం కాదు. తన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే. అండ్ ఇప్పటికీ సొసైటీలో చాలామంది మంగపతిలా ఉన్నారు.
కాకపోతే మూవీలో ఈ క్యారెక్టర్ చాలా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుంది. నువ్వు చెప్పే మాటలు కరెక్టేనా? వెళ్ళే దారి కూడా సరైనదిగా ఉండాలి. లేకుంటే చట్టం ముందు ఎప్పటికైనా దొరికిపోతారు. అది బయట రియాలిటీలో అయినా, లేక మూవీలో అయినా. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.